Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. మీ గొంతుకి అలసట అనేది ఏమైనా వస్తుందా? ఫస్ట్ మీ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, అసలు గుర్తుందా మీకు? నా ఫస్ట్ మూవీ డాన్, కింగ్ నాగార్జున గారి డాన్ మూవీలో. సింగింగ్ నుంచి డబ్బింగ్ వైపుకి రావాలి అని అనుకున్నప్పుడు మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసేవారు? నిరంతరం ఇంట్లో లొడలొడ. డబ్బింగ్ ఆర్టిస్ట్ కి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? హౌ డస్ ఇట్ గెట్ డిసైడెడ్? యూనియన్ డిసైడ్ చేస్తారా, ఎక్స్పీరియన్స్ డిసైడ్ చేస్తుందా? అసలు ఎలా ఉంటుంది రెమ్యూనరేషన్? ఇఫ్ యు ఆర్ ఏ టాలెంటెడ్ పర్సన్, నీకు డైలీ వర్క్ ఉంటే, KGF 1 చేశారు, KGF 2 చేశారు, KGF 3 కూడా చేస్తున్నారా? KGF లో ఎన్ని చాప్టర్స్ ఉంటే అందులో మదర్ క్యారెక్టర్ ఉంటే నేను చేస్తానండి. నార్మల్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్లకి అసలు ఎలాంటి కష్టాలు ఉంటాయి? వర్కే కష్టం అండి. వాయిస్ లో డిఫరెన్స్ వస్తుంది. మైక్ కెన్ క్యాచ్ ఎనీథింగ్. నిజమా? నిజమా? అవునా? నిజమా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని క్రాఫ్ట్స్ లోకి వచ్చినట్లుగా డబ్బింగ్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ వాయిస్ కల్చర్స్ చేయడం స్టార్ట్ అయిందా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది గేమ్ చేంజర్ అండి. రీసెంట్లీ వస్తున్న ఏదైనా మీరు చెప్పినట్లు ఒక ఫోకస్ ఉండి, ఒక విజన్ ఉండి, కష్టపడగలిగే తత్వం ఉంటే స్కై ఇస్ ద లిమిట్. ఎగ్జాక్ట్లీ. దానికి ఎదురుగా నా ముందు కూర్చొని ఇవాళ మాట్లాడుతున్న వ్యక్తే ఒక నిలువెత్తు నిదర్శనం. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం మనకి 24 క్రాఫ్ట్స్ ఉంటే అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్ కమ్స్ యాజ్ డబ్బింగ్. సో తెర మీద చూసినటువంటి స్టార్స్ హీరోనా, హీరోయినా, క్యారెక్టర్ ఆర్టిస్టా అన్నది పక్కన పెడితే వాళ్ళకి మనం అంతలా కనెక్ట్ అవుతున్నాము, అవ్వగలుగుతున్నాము అంటే సరే, భాష వచ్చి ఎవరి డబ్బింగ్ వాళ్లే చెప్పుకుంటే అది డిఫరెంట్ స్టోరీ. కానీ భాష రాకపోయినా సరే మనం వాళ్ళని ప్రేమిస్తున్నాము, వాళ్ళతో కనెక్ట్ అవుతున్నాము అంటే మాత్రం ఆ క్రెడిట్ అంతా తప్పకుండా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కే ఇచ్చి తీరాలి. సో ఇవాల్టి ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్లో నాతో పాటు కొన్ని వందల వేల సినిమాలు, యాడ్స్, అసలు అవన్నీ రాయాలి అంటే ఒక నిఘంటువు తయారు చేసుకోవాలేమో నాకు అనిపించింది. పెన్నులో రీఫిల్ అయిపోతుంది, పుస్తకంలో పేజీలు అయిపోతాయి. అంత వర్క్ చేసినటువంటి ఓ బ్యూటిఫుల్ పర్సనాలిటీ నాతో ఉన్నారు. అండ్ షీ ఈస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అమలా నాయుడు గారు. హలో అమలా గారు, నమస్తే. అండి. హలో, ఎలా ఉన్నారు? ఇంట్రో. ఐఎమ్ సో గుడ్ అండి. థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ యూ ఆల్ టు. అబ్సల్యూట్లీ, చక్కగా ఉన్నా నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని ఫార్మల్గా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా ఇంట్రడ్యూస్ చేశాను. ఇంటర్వ్యూలోకి దిగిపోయాం కాబట్టి ఇప్పుడు ఆడియన్స్కి నిజం చెప్పేద్దాం. ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజం కాదు అంటే ఇది కూడా దీంతో పాటు జనాలకి తెలియని అంశం. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి డెఫినెట్లీ మీ గురించి కొంత నాలెడ్జ్ ఉంటుంది 100%. నాకు కూడా ఇందాకే మీరు చెప్పిన ఒక విషయాన్ని చెప్దాము అని అంటున్నాను. సో మేమిద్దరం ఒకే కాలేజ్, డిగ్రీలో భీమవరంలో డిగ్రీ చదువుకున్న రోజుల్లో నాకు ఆఫ్ లేట్లీ తెలిసిన పాయింట్, లైక్ షీఈస్ ఆల్సో మై కాలేజ్ మేట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ద సేమ్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఐఎమ్ ఫ్రమ్ MSc microbiology, BSc microbiology from KGRL degree college. And you also biotechnology, right? Biotechnology, yes. Microbiology, biochemistry. So microbiology classes lo probably meet ayye chances chaala unnai. Exactly. Same class. Good to see you, Deepthi. And same here. Chaala well known person, chaala manchi versatility in your language, in your works. TV9 lo chusam, and even ikkada kuda lot of frames lo meer work chestunnaru. ఈవెన్ మూవీలో కూడా ఈ క్రాఫ్ట్ మీది కూడా. ఎగ్జాక్ట్లీ. సో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ఈ ఉమెన్స్ డేని. అమల గారు, ముందుగా మీరు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, వేర్ డు యూ స్టార్టెడ్ యువర్ కెరియర్, ఈ పాయింట్స్తో స్టార్ట్ చేద్దాం. ష్యూర్ అండి.
మంచి క్వశ్చన్ అడిగినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ దీప్తి గారు. ముందుగా మీకు, నాకు, మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి నా పరిచయ కార్యక్రమం నాకు కూడా ఆనందం అనిపించేలా చేసినందుకు. నేను మాది నేటివ్ ప్లేస్ వెస్ట్ గోదావరి, గౌరవరం. ఈ ప్లేస్ ఏలూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. సో అక్కడ నేను పుట్టి పెరిగానండి. నా ప్రాథమిక విద్య అంతా కన్నాపురం. అది అక్కడ చాలా ట్రైబల్ ఏరియా, అది అంతా సంథింగ్. ఎడ్యుకేషన్ పరంగా మిషనరీ ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ. ఏఎల్సి అండ్ సెయింట్ మేరీస్ ఈ సంస్థల వాళ్ళు విద్యార్థులకి మంచి విద్యనివ్వడం అనేది ఉంది. అక్కడ నేను 10th వరకు చదువుకొని అక్కడ నుంచి భీమవరం కేజీఆర్ఎల్ ఇంటర్మీడియట్ అండ్ భీమవరం కేజీఆర్ఎల్ డిగ్రీ కాలేజీలో నా ఇంటర్మీడియట్ని డిగ్రీని పూర్తి చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, ఎంఫిల్ ఏమో మరలా చెన్నైలో నేను ఎంఎస్సీ ఎంఫిల్ మైక్రోబయాలజీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ చెన్నై యూనివర్సిటీ. పిహెచ్డి కూడా చేసేసి ఉండాల్సింది కదా, మొత్తం ఆ స్ట్రీమ్ కంప్లీట్ అయిపోయేది. యాక్చువల్లీ డ్రీమ్ అదేనండి. నేను యూజువల్గా ఏం ప్యాషనేట్గా ఏమనుకున్నానంటే ప్రొఫెసర్గా నా కెరియర్ని ముందుకు కొనసాగించాలని అనుకున్నా. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు ప్రయాణం. మంచి చదువు అయితే చాలా చక్కగా అనుకున్నది సాధించగలిగాను. భీమవరం డిగ్రీ కాలేజీలో నేను అసోసియేట్ ప్రొఫెసర్గా 3.5 years వర్క్ చేశాను. మైక్రోబయాలజీ అండ్ ఈవెన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో కూడా వర్క్ చేశాను. 3.5 years అక్కడ ఫ్యాకల్టీగా ఉంటూనే అక్కడ కమ్యూనిటీ రేడియో ఛానల్లో వర్క్ చేశాను. రేడియోలో వర్క్ చేయడం వల్ల ఆడియోపరమైన వర్క్ మీద ఎక్కువ ఫోకస్డ్గా అనిపించింది. చాలామంది లిజనర్స్, శ్రోతలందరూ మీ వాయిస్ చాలా బాగుంది బాగుంది అంటుంటే అఫ్కోర్స్ బాగుంటుందని మనకి తెలిసినా కూడా కొంచెం ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాం. కళారంగం మీద ప్రేమ తెలియకుండా పుట్టి ఇటు ఈ డబ్బింగ్ రంగం వైపు రావడం అనేది జరిగింది. అసలు శ్రోతల దాకా వెళ్ళారు మీరు. కాలేజ్లో చదువుకునే రోజుల్లో కేజీఆర్ఎల్ కాలేజ్ ఆశాజ్యోతి మీరే కదా. ఏదన్నా ఒక కాంపిటీషన్ వచ్చింది అని అంటే డెఫినెట్లీ కాలేజియేట్ యూత్ ఫెస్టివల్స్ అట్లా మనకి ఎవ్రీ ఇయర్ జరిగే యూత్ ఫెస్టివల్స్ లో ఆ యూత్ ఫెస్టివల్లో కేజీఆర్ఎల్ కి ఒక మెడలో కప్పో వచ్చిందంటే దానికి మీరే కారణం. చాలా సంవత్సరాలు అక్కడ మనం డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు చదువుకున్నప్పుడు కూడా నేను 5 years యూత్ ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఈ ఫీల్డ్ లో మీరు కొనసాగుతున్న టైంలో? ఆపర్చునిటీ అంటే ఇటువైపు రావడానికి ఎలాంటి ఆపర్చునిటీ లేదు, మన సొంత ప్రయత్నమే. చదువుకుంటూ ఈ రంగంలోకి వెళ్ళాలని ఆశపడి ఇటు వచ్చేసాం. వచ్చిన తరువాత ఎలా వెళ్ళాలో, ఏది గమనం, ఏ వేలో ముందుకెళ్ళాలనేది అసలు తెలియదు. నో ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్, తెలిసిన పీపుల్ లేరు. హౌ టు అప్రోచ్ అనేది కూడా మనకు అంత ప్రాపర్ వేలో తెలియదు. అయితే ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకపోయినా యూనియన్ ద్వారా, మాది ఇప్పుడు TMDDAU అని ఉంది, తెలుగు మూవీ డిజిటల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ యూనియన్ అని మాది ఉంది. సో దానిలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. తెలిసినా తెలియకపోయినా ఒక ప్రాపర్ వేలో వర్క్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మెంబర్షిప్ తీసుకున్నాం. సో అడపదడప చిన్న చిన్న వర్క్స్ అవి చేస్తూ ఉండగా ఓహో డబ్బింగ్ ఇలా ఉంటుందని ఒక ఐడియా. కట్ చేస్తే కళామ్మ తల్లి ఆశీర్వాదంతో చాలా మంచి మంచి వర్క్స్తో ఇట్స్ 17 years ఆఫ్ ఇండస్ట్రీ కెరీర్. 2007 నుంచి టిల్ డేట్ వరకు బిజియెస్ట్ ఆర్టిస్ట్గా మనం చాలా చాలా మంచి వర్క్స్, వృత్తిపరమైన అలాగే మనకి పరిణితి ప్రోగ్రెసివ్ వేలో కూడా చాలా సపోర్ట్ని ఇచ్చినటువంటి ఇండస్ట్రీ వర్క్. ఈ క్రాఫ్ట్ చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పాలి. సో ఈ సంతోషం సంతృప్తి కలకాలం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ స్టేజ్ దాకా మీరు రావడానికి మీ ఫ్యామిలీ మీకు ఇచ్చే సపోర్ట్ ఏంటి? మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. యా షూర్, వై నాట్. నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎవరమైనా సరే మన బేస్ అంటూ అదే కాబట్టి పేరెంట్స్కి. నాకు 2 brothers అండి, బాలు అండ్ రాజు. 2 అన్నయ్యలే నాకు. మా నాన్నగారు దుర్గారావు గారు, మా మదరు లక్ష్మి. వీళ్ళందరూ నన్ను చిన్నప్పటి నుంచి కళారంగంలో ఎక్కడైనా సాంగ్స్ కాంపిటీషన్ ఉంటే పాటలకి అది ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఎక్కడ పాట పాడినా మొదటి ప్రైజ్ అంటే ఇంకా మా ఇంట్లో ఉండాల్సిందే. నాకు అసలు ఇల్లు సరిపోదు అన్ని ప్రైజులు దాచుకోవడానికి, అన్ని ప్రైజులు ఉండేవి. అయితే ఇష్టం అనమాట, చాలా చక్కటి వాక్చాతుర్యం. ఏదన్నా డిబేట్, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, ఇది కాదు అది కాదు అని ఉండేది కాదు. కల్చరల్ యాక్టివిటీస్లో ఇదిగో అంటే ఇంకా అక్కడ ఉండేవాళ్ళం అనమాట. ఒకరోజు మాకు ఇంటర్నేషనల్ చాలా ఎక్కడి నుంచో వచ్చి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ సాంగ్స్ కాంపిటీషన్ అని ఒకటి అరేంజ్ చేశారు. అందులో నేను మా ఎల్డర్ బ్రదర్ మేము
ఇద్దరం పార్టిసిపేట్ చేసాం. ఇద్దరం జెంట్స్ కోటలో అయినా ఫీమేల్ కేటగిరీలో ఇద్దరం ఫస్ట్ వచ్చాం. సో ఇంట్లో అందరూ కళాకారులే. మా నాన్నగారు కళాకారులు, ఆయన సింగరు, మా నాన్నమ్మ గారు సింగరు. తెలియకుండా మాకు అది అలా వచ్చింది. పాడటం, మంచి గాత్రం కలిగి ఉండడం అనేది ఫ్యామిలీ తరపున భగవంతుడి బ్లెస్సింగ్, అది వారసత్వంగా వచ్చిందనే చెప్పాలి. దానికి నేను కళామ తల్లి బ్లెస్సింగ్తో కొంచెం మెరుగులద్దుకుని ఇంత ప్రోగ్రెసివ్ వేలో ముందుకు వచ్చాను. అది నా కృషి అని నేను చెప్పలేనేమో, కానీ ఒక మంచి వేలో కాస్త ముందుకు వచ్చాను వాళ్ళకంటే. సో డెఫినెట్లీ మీ పేరెంట్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది చాలా. వాళ్ళందరూ ఎంకరేజ్ చేసేవారు. అలాగే నేను బాగా చదువుకోవడం వల్ల కూడా నేను డిఫరెంట్ ప్లేసెస్లో కాంపిటీషన్స్ ఎలా జరుగుతాయి, వర్క్స్ ఎలా ఉంటాయి, కాంపిటేటివ్ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది కొంచెం అవగాహన వచ్చింది నాకు అట్లా. సో పెళ్లి తర్వాత అక్కడ సపోర్ట్ ఎలా? అక్కడ కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది. మా వారు కూడా చాలా, ఇద్దరం అకాడమిషియన్స్మే. తను కూడా అకాడమికల్లీ కాలేజీ ప్రిన్సిపల్గా, ముందు లెక్చరర్గా చేశారు, ప్రొఫెసర్ కేటగిరీ. ఆఫ్టర్వర్డ్స్ తను ప్రిన్సిపల్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ తను ఫీల్డ్ మార్చుకుని కొంచెం ఇంకా తనకి సర్వీస్ ఉన్నా కూడా ఇంటీరియర్స్ అండ్ బిల్డర్గా ఉన్నారనమాట తన ప్యాషన్ కొద్ది. పిల్లలు ఇద్దరం, ఒకే ఒక పాప సంజన నాయుడు, షీ స్టడీయింగ్ 10th క్లాస్ నౌ. సో తనకి కూడా ఆ గాత్రం అనేది బ్లెస్సింగ్ అండ్ గిఫ్ట్ లాగా వచ్చిందా? తనకి కూడా గిఫ్ట్ గా వచ్చింది. తను కొంచెం వెస్ట్రన్ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఈ జనరేషన్ కి తగ్గట్టు వెస్ట్రన్ కైండ్ ఆఫ్ సింగింగ్ అంతా కూడా చేస్తుంది. బట్ ఆ జెనెటిక్స్ అయితే క్యారీ అవుతున్నాయి. వాయిస్ కి మనం ఏమి ఇచ్చినా తక్కువేనండి. చాలా సాటిస్ఫాక్టరీ జాబ్. డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ, ఒక పాట పాడినప్పుడు కానీ, లేదా చాలా యాడ్స్లో కమ్యూనికేటివ్ వేలో ఒక ఇన్ఫర్మేటివ్ యాడ్ కానీ ఏదైనా చెప్తున్నప్పుడు చాలా చిన్న జాబే చేస్తాం, కానీ లాడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అది కదా కావాలి. చాలా చాలా బాగుంటుంది. వర్క్ నేచర్, మనకు వాళ్ళు ఇచ్చే రికగ్నిషన్. చాలా మంది అనుకుంటారు ఈ ఫీల్డ్లో మనకి ఆశించినంత ఎంకరేజ్మెంట్ దొరకదేమో అని. మన దగ్గర టాలెంట్ ఉంటే దానికి మనం 100% కృషిని జోడించగలిగితే, మనకి ఎంత తపనుందో అంతే కృషి కూడా చేసి మనం దాని మీద ప్రేమ, ఆపేక్ష ఇచ్చి మన 100% అవుట్పుట్ మనం ఇవ్వగలిగితే కళామ తల్లి ఎవరిని తృణీకరించదు. అబ్సల్యూట్లీ అందరికీ చాలా బాగా చెప్పారు. 100%. ఎందుకంటే లాడ్ ఆఫ్, మీరు అన్నట్టు 24 క్రాఫ్ట్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. 24 క్రాఫ్ట్స్ని ఇప్పుడున్న ఇన్నోవేటివ్ డేస్లో దాన్ని అసలు మల్టిపుల్ చేసేసారు చాలామంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఎన్నో రకాల డిఐ, కలర్ ఇంప్రూవ్మెంట్ అని. ఒకప్పుడు ఇన్ని లేవు, ఎన్ని ఫెసిలిటీస్ లేవు. ఏదైనా మీరు చెప్పినట్లు ఒక ఫోకస్ ఉండి, ఒక విజన్ ఉండి, కష్టపడగలిగే తత్వం ఉంటే స్కై ఇస్ ద లిమిట్. ఎగ్జాక్ట్లీ. దానికి ఎదురుగా నా ముందు కూర్చొని వాళ్ళ మాట్లాడుతున్న వ్యక్తే ఒక నిలువెత్తు నిదర్శనం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అది దట్ మచ్ అని నేను అనను, కానీ ఇక కౌంట్లెస్ అండి. మీరు అన్నట్టు లిమిట్లెస్ అండ్ కౌంట్లెస్. అబ్సల్యూట్లీ. ఇంతే అని మనం చెప్పలేం. మనకు కలిగిన సాటిస్ఫాక్షన్ ముందు మనం తీసుకున్న అమౌంట్ అనేది చిన్నది కావచ్చు, బట్ మనం ఇంకా స్టిల్ రన్నింగ్లో సక్సెస్ రేట్లో ముందుకెళ్తూ నిరంతరాయంగా శ్రమిస్తూ అదే ఎంకరేజ్మెంట్ అని డే 1లో తీసుకున్నట్టే ఈ రోజుకి మనం చేయగలుగుతున్నాం వర్క్స్ అంటే ఇట్స్ అల్టిమేట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అని నేను బిలీవ్ చేస్తాను. ఫస్ట్ మీ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అసలు గుర్తుందా మీకు? ఇన్ని వందల వేల సినిమాలలో ఫస్ట్ సినిమాల గురించి చెప్పండి. మూవీస్ అండి. ఫస్ట్ సినిమా గురించి స్టార్ట్ చేసాం. నేను నా ఫస్ట్ మూవీ డాన్, కింగ్ నాగార్జున గారి డాన్ మూవీలో నేను చిన్న బిట్ రోల్ చెప్పాను. ఆ బిట్ రోల్ చెప్పినప్పుడు ఇలా తప్పు చేస్తే చంపేయాలా అని నాగార్జున గారు ఒక డైలాగ్ అడుగుతారు. అంతే కదా అన్న, తప్పు చేస్తే చంపేయాలి కదా అని చెప్తుంది ఒక అమ్మాయి. ఆ పబ్లో ఒక సీన్ ఉంటుంది, అందులో ఒక్క డైలాగే నేను చెప్పింది. అలా చిన్న చిన్నవి 4-5 అవకాశం ఎలా వచ్చింది? అదే మనం మెంబర్షిప్ తీసుకున్నాం కదండి, యూనియన్లో మనల్ని పిలుస్తారు. యూనియన్లో మాకు ఇన్ఛార్జెస్ ఉంటారు. ఆ ఇన్ఛార్జెస్ మన వాయిస్ కల్చర్ని బట్టే స్క్రూట్నీ చేస్తారు. ఆ టెస్ట్లో మనం పాస్ అయితేనే మనకి సో కాల్డ్ దిస్ మచ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వీళ్ళు ఈ వాయిస్ వర్క్కి సూటబుల్ అని వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది మనల్ని ఎగ్జామిన్ చేసినప్పుడే. అండ్ ఈవెన్ డైలీ డే బై డే మనతో మాట్లాడుతున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు. అసలు బేసికల్గా వాయిస్ యాక్టర్గా మీరు మీ కెరియర్ని కంటిన్యూ చేస్తున్నారు, బట్ దానికంటే ముందు మీకు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్, మీరు సింగింగ్ చేస్తారు. మీరు చాలా బాగా పాటలు పాడతారు. సో మీకు వాయిస్ కల్చరింగ్ గురించి కానీ, వాయిస్ మాడ్యులేషన్ గురించి కానీ ప్రత్యేకమైన ఫోకస్ అక్కర్లేదు. కానీ సింగింగ్ నుంచి డబ్బింగ్ వైపుకి రావాలి అని అనుకున్నప్పుడు మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసేవారు వాయిస్ కి సంబంధించి? అసలు ఎక్సర్సైజ్ ఎక్కడైనా కోచింగ్ తీసుకోవడమో, ట్రైనింగ్ చేయడమో, వాయిస్ ని ట్రైన్ చేసుకోవడంలోనూ అస్సలు లేదు. నిరంతరం ఇంట్లో లొడలొడ వాగడమే పని.
మాట్లాడుతున్నట్టు ఎప్పుడు ఆపేస్తారో చెప్తే మేము కొంచెం విశ్రాంతి తీసుకుంటాం అంటారు అందరూ. అది కాదు, మన రొటీన్, డైలీ రొటీన్ లాగే దానికోసం ప్రత్యేకమైన అంటే టాలెంటెడ్, మనకంటూ ఒక టాలెంట్ ఉండుంటే దానికోసం ప్రాక్టీస్ ఏం అక్కర్లేదు. ప్రతిరోజు మనం చేసే పని సరిపోతుంది. నేనైతే అదే చేశాను ఆనెస్ట్లీ స్పీకింగ్. ప్రతిరోజు డబ్బింగ్కి వెళ్ళేదాన్ని. నంబర్ ఆఫ్ సీరియల్స్, నా ఇండస్ట్రీ కెరియర్ 2007లో స్టార్ట్ చేస్తే 30 నంబర్ ఆఫ్ స్ట్రేట్ సీరియల్స్, 35 డబ్బింగ్ సీరియల్స్ అంటే అదర్ లాంగ్వేజ్ అక్కడే మీకు ట్యూన్ అయిపోతుంది, ట్రైనింగ్ అయిపోతుంది, ట్యూన్ అయిపోతాం మనం. ఎంత పాజ్ చేసుకోవాలి, ఎంత వాల్యూమ్ రిలీజ్ చేయాలి, ఎక్కడ షౌట్ చేయాలి, ఎక్కడ లాఫ్ ఇవ్వాలి, ఎక్కడ క్రై ఇవ్వాలి, ఇలా మనం మాట్లాడుతూ ఒక ఆర్టిస్ట్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక అట్మాస్ఫియరికల్ కండిషన్స్ ఉంటాయి. సీన్ డిమాండ్ చేస్తుంది, వాళ్ళు యాక్ట్ చేస్తారు. సో కాబట్టి వాళ్ళు ఏడవచ్చు, నవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ కుదురుగా కూర్చొని మనం ఏడవాలన్నా నవ్వాలన్నా కూడా ఇట్స్ ఎ టఫ్ జాబ్. సో యాక్ట్ చేయడం కంటే డబ్బింగ్ అనేది కొంచెం వాళ్ళ దగ్గర అర్థమవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా స్టార్లకి సంబంధించండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో గురించి మాట్లాడితే ఆ హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఒక సినిమాకి అన్నది ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతుంది. అలాగే రెమ్యూనరేషన్స్ టర్మ్ లో మాట్లాడితే రీసెంట్ గా సింగర్స్ రెమ్యూనరేషన్ కూడా తెలిసిన నేపథ్యంలో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? హౌ డస్ ఇట్ గెట్ డిసైడెడ్? యూనియన్ డిసైడ్ చేస్తారా, ఎక్స్పీరియన్స్ డిసైడ్ చేస్తుందా, అసలు ఎలా ఉంటుంది రెమ్యూనరేషన్? ఆల్ ఫ్యాక్టర్స్ డిమాండెడ్. అంటే ఐ మీన్ అన్ని ఫ్యాక్టర్స్ కూడా మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అవుతుంది, అలాగే ఒక ఆర్టిస్ట్కి ఉన్న క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కూడా మ్యాటరే. అట్ ద సేమ్ టైం లీడ్ క్యారెక్టర్స్ అనుకోండి, పేమెంట్ ఇస్ డిఫరెంట్, లీడ్ వేలోనే ఉంటుంది. అంటే హీరో, హీరోయిన్, యాజ్ వెల్ యాజ్ హీరో మదర్, హీరోయిన్ పేరెంట్స్, అక్క, చెల్లి, తమ్ముడు, ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లోకి వస్తాయి. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్, కాలేజ్ మేట్స్, లేకపోతే ఒక సీన్లో వచ్చి వెళ్ళిపోయేవాడు, ఇవన్నీ బిట్ రోల్స్ కిందకు వస్తాయి. సమ్ కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్తే దాన్ని ఒక క్రౌడ్ వర్క్ అంటారు. అది కొంచెం ఏది కూడా డిసప్పాయింట్ చేసేలా ఉండదు. ఇఫ్ యు ఆర్ ఏ టాలెంటెడ్ పర్సన్, నీకు డైలీ వర్క్ ఉంటే ఏ చిన్న వర్క్ కూడా నేను డిసప్పాయింట్ చేయదు. ఎవరైనా కుబేరులే, ఎవరైనా కోటీశ్వర్లే. అక్షరమేమో లక్షలు ఇస్తుంది, మన స్వరమేమో మనకి సర్వస్వం ఇస్తుంది, ధారపోస్తుంది. ఏమైనా చేయడానికి మనకి సాధ్యం అండి. ఇది ఇండస్ట్రీ అనే కాదు, పని చేసే వాళ్ళకి ఎక్కడున్నా వాళ్ళు రాజే. ఎక్కడున్నా ఇంతలా మాట్లాడుతున్నారు కదా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? మా నాన్నగారండి. మా నాన్నగారు టీచర్, ఆయన నాకు ప్రాథమిక గురువు అని చెప్పాలి. మా మదరు, మా ఫాదరు, ఆ పీపుల్ ఆర్ వెరీ టాకెటివ్. అలాగే మా నాన్నగారు నాకు చాలా మంచి మంచి మెలకువలు చెప్పి, ఇలా చదువుకోమా, అలా చదువుకోమా, మంచి మంచి మాటలు చెప్పి. ఈ రోజుకి ప్రతి ఉదయం 6 గంటల తర్వాత మా నాన్నగారు ఫోన్ కాల్ రావాల్సిందే, కనీసం 1 గంట సేపు మాట్లాడుకోవాల్సిందే. నాన్న మీరు ఏం చేస్తున్నారంటే, అమ్మ నువ్వేం చేస్తున్నా అంటే, ఏం లేదు నాన్న ఇది షెడ్యూల్ అని చెప్పుకోవడం, నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్. ఫస్ట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన నాకు టీచరు, ఇప్పుడు నేను ఆయనకి మదరు కమ్ టీచరు కమ్ అన్నీ అనమాట. అద్భుతమైన బాండింగ్ అనమాట మీకు మీ ఫాదర్కి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మనకి పిల్లలు అయిపోతారు. మనం పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళుగా, అమ్మా నాన్నలుగా, తల్లిదండ్రులు టీచర్స్గా కూడా, ప్రాథమిక గురువులుగా కూడా ఉంటారు. అప్పుడు అన్ని మంచి మంచి విషయాలు మనం నేర్చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది. రికలెక్టింగ్ ద బ్యూటిఫుల్ మెమరీస్. ఓల్డ్ ఏజ్ ఇస్ అనదర్ చైల్డ్హుడ్ అంటారు కదా, సో వాళ్ళ పిల్లలుగా మారినప్పుడు మనమే వాళ్ళకి అన్ని అయ్యి. మా నాన్నగారు నాకు చాలా మంచి విద్యను నేర్పించారు. ఎక్కడికి వెళ్ళినా, ఎంతమందిలో ఉన్నా చాలా రికగ్నైజ్డ్గా ఐడెంటిఫై అవ్వగలిగేలా ఉంటాను. చాలా మంది నన్ను మెచ్చుకునేలా నేను మాట్లాడగలుగుతాను అంటే క్రెడిట్ అంతా మీ నాన్నగారికే చెల్లిస్తాను నేను. సూపర్. అసలు నేను చదువుకున్న విద్యా సంస్థలు, నా గురువులు అఫ్ కోర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. దానికంటే బిఫోర్ మన పేరెంట్స్ మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు, గైడ్ చేస్తారు కాబట్టి. సో నా ఫస్ట్ థ్యాంక్స్ టు గాడ్ and then my parents and then my teachers. Wonderful. సో ఇప్పుడు బేసికల్ గా అండి KGF 1 చేశారు, KGF 2 చేశారు, KGF 3 కూడా చేస్తున్నారా? KGF లో ఎన్ని చాప్టర్స్ ఉంటే అందులో మదర్ క్యారెక్టర్ ఉంటే నేను చేస్తానండి. వాళ్ళకి నేను సెంటిమెంట్, నాకు ఆ సినిమా సెంటిమెంట్ అండి. ఓ ఇట్లా కూడా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ, చాలా ప్రధానంగా ఉంటాయి. సెంటిమెంట్ అంటే ఎట్లా చెప్తారు? మీరే చెప్పాలండి డబ్బింగ్ అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు నేను చెప్పాను ఒక సినిమా, నేను చెప్పడం వల్ల హిట్ అయితే డైరెక్టర్ మైండ్లో కానీ, క్రూ ఉంటారు, టెక్నికల్ స్టాఫ్, వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది అది. అలా పలానా వాళ్ళు రావాలని అంటారు. ఇప్పుడు కొన్ని సినిమా పూజా కార్యక్రమాలకి కొంతమంది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళకి అది సెంటిమెంట్. సినిమా పీపుల్కి మిగతా పీపుల్ కంటే కొంచెం
సెంటిమెంట్స్ చాలా ఎక్కువ, కాకపోతే అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, విలువైనవిగా ఉంటాయి. డెఫినెట్గా నేను చెప్పగలను. ఆ సెంటిమెంట్స్ నమ్మడం వెనకాల న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. మీకు లైఫ్ లో ఉన్న పర్సనల్ సెంటిమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఈ రకంగా ఉండాలి. సెంటిమెంట్స్ ఏం లేదు, కృషితో నాస్తి దుర్భిక్ష. ఎగ్జాక్ట్లీ. కేవలం కృషి, కష్టించాలనే తపన, మన ప్రతిరోజు వర్క్ కావాలి అనే ఒక కోరిక, అంతే. మీకు బేసికల్ గా సెంటిమెంట్స్ ఏం లేవు? అసలు ఏం సెంటిమెంట్స్ లేవు. డేస్ సెంటిమెంట్స్, కలర్స్, ఎవ్రీథింగ్. ఈ రోజు ఈ చీర కట్టుకోవాలి, ఈ రంగు వేసుకోవాలి, ఏం లేదు. పలానా ఎదురు అలాంటివి ఏమి లేవండి. అలాంటివి నమ్మం. మనకు వచ్చే వర్క్, ఈవెన్ మాకు ఏ వర్క్ అయినా వాయిస్ టెస్ట్లు జరుగుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక లీడ్ క్యారెక్టర్, ఒక మూవీ రిలీజ్ ఉంది, అందులో మదర్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, మిమ్మల్ని నన్ను పిలిచారు, మీ వాయిస్ సెలెక్ట్ అవుతుంది, నా వాయిస్ సెలెక్ట్ అవ్వకపోవచ్చు. నేను అస్సలు నెగిటివ్గా తీసుకోను. దీనికి వాళ్ళు కోరుకున్నట్టు నా బాడీ లాంగ్వేజ్, నా వాయిస్ లేదు అనుకుంటాం, అంతే. అలా అనుకోగలగడం వల్ల మనం మోర్ ఎనర్జెటిక్గా వర్క్ చేయగలుగుతాం, అంతే కదా. ఈ నా సక్సెస్ సీక్రెట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ ద సక్సెస్ సీక్రెట్. అండ్ ఐఎమ్ వెరీ పాజిటివ్ మైండెడ్ పర్సన్. పాజిటివ్ మైండ్ తో పాటు అమల గారు, మీతో మాట్లాడిన ఈ కొద్దిపాటి సంభాషణలో నాకు అర్థమైన విషయం చెప్పనా, సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ని రాయమంటే అందులో ఒక క్వాలిటీ మీలో నేను గమనించింది, మాట ముందు మాట తర్వాత ఒక థ్యాంక్ యూ. అంటే ప్రతి దానికి, మనకి వచ్చిన ప్రతి దానికి ఒక గ్రాటిట్యూడ్. ఈ విషయంలో థ్యాంక్ యూ, మా తల్లిదండ్రులు థ్యాంక్ యూ, నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ, నన్ను క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ. ఎస్ అండి, డెఫినెట్గా మనం అదే. మీరు మనకి ఇదంతా మన సంస్కృతి అండి, భారతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతి, మన నాగరికత మనకు నేర్పించిన విలువైన అంశాలు ఇవన్నీ. ఇప్పుడు పాశ్చాత్య దేశపు వాళ్ళు, అంటే ఫారిన్ కంట్రీస్ పీపుల్ ఎక్కువగా ఫాలో చేస్తున్నారు. మనం కూడా ఫాలో చేసి మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలనేది నా కోరిక. నేను అకాడమిషియన్గా, టీచర్గా ఉండి పిల్లల్ని ఎలాగో ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాను. కనీసం ఇలాంటి కార్యక్రమాల ద్వారా అయినా నా నుంచి కనీసం ఒక 1000 పీపుల్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళి ఉంటారు. ఎందుకంటే నేను 3.5 years టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇయర్కి వచ్చి ఒక 100 people ఆర్ 150 డిఫరెంట్ సెక్షన్స్ తీసుకున్నా కూడా నేను కూడా thousands ఆఫ్ పీపుల్కి నేను టీచ్ చేశాను. వాళ్ళందరికీ నేను ఇవే మాటలు చెప్పేదాన్ని. మనం ఏవైతే వాల్యూస్ నేర్చుకున్నామో, విచ్ వన్ ఈస్ ద గుడ్ అని మనం బిలీవ్ చేస్తున్నామో, దాన్ని మన నెక్స్ట్ జనరేషన్ చెప్పగలగాలి, ఎక్కువ మందికి చెప్పగలగాలి, ఇవ్వగలగాలి. నెక్స్ట్ జనరేషన్కి పదిలంగా మనం ఇవ్వగలిగితే ఒక గొప్ప ప్రాపర్టీని వాళ్ళకి ఇచ్చినట్టే. ఆస్తులు, అంతస్తులు అంటే విలువలే అని నేను నమ్ముతాను. జస్ట్ లైక్ త్రివిక్రమ్ సార్ లాగా. అబ్సల్యూట్లీ. ఎంత బాగుందో మీతో మాట్లాడుతుంటే, తేనె చెవులో పోస్తున్నట్లు హాయిగా ఉంది. మంచి, చాలా బాగుంది ఇది మాట. థ్యాంక్ యూ, ఐఎమ్ ఆనర్డ్, సో గ్లాడ్. సో బేసికల్గా అండి, యూ బీయింగ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక అసోసియేషన్లో కూడా మీరు ఒక మెంబర్లా ఉంటూ, నార్మల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్లకి అసలు ఎలాంటి కష్టాలు ఉంటాయి? లైక్ నేను ఎందుకు అడిగానంటే క్వశ్చన్, ఇప్పుడు సపోజ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎండనగా వాననగా వాళ్ళు కష్టపడి చేయాల్సి ఉంటుంది. డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి డబ్బింగ్ చెప్పి మీరు వచ్చేస్తారు. దాని అర్థం మాకు మీకేమన్నా కష్టాలు ఉంటాయా అని తెలియలేకపోవడం ఒకటి, అసలు కష్టాలు ఉంటాయా వీళ్ళకి, వెళ్తారు డబ్బింగ్ చెప్తారు వచ్చేస్తారు, అంతేనా? ఈజ్ యువర్ లైఫ్ సో ఈజీ, ఆర్ మీకు కూడా కష్టాలు ఏమన్నా ఉంటాయా? కష్టం అంటే వర్కే కష్టం అండి, అంతకుమించి కష్టం ఏమన్నా. అంటే డబ్బింగ్ చెప్పడం కష్టం. ఇప్పుడు నేను ఇలా మీతో నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నాను కదా, మీరు నన్ను ఒక ఏడుపు సీన్ చెప్పమనాలి, లేదా ఇంకేదైనా షౌట్ సీన్ చెప్పమన్నారనుకో, ఆ రెండింటిని మిక్స్ చేసి ఒకే తరుణంలో చెప్పమంటారు సినిమాలు. ఓ, అలా ఎలా జరుగుతుందండి? అంటే ఒకే తరుణం అంటే ఒక సీన్లో ఆర్టిస్ట్ అరవచ్చు, ఇంకొక సీన్లో ఏడవచ్చు, ఇంకొక సీన్లో నవ్వుతూ ఉండొచ్చు, 3 different సీన్స్ ఉండొచ్చు. బట్ మనం అవి ఏకకాలంలో చెప్పాలి, 1 after 1 అయినా ఏకకాలంలో చెప్పాలి. అంటే 3 different లేదా మోర్ దాన్ 3 different ఎమోషన్స్ని ఒకే ప్యాటర్న్లో మనం నిలబడో కూర్చునో ఒకే సందర్భంలో చెప్పాలి. ఇప్పుడు నాకు 2 to 4 అనేది నా కాల్ షీట్ అనుకుందాం. ఫర్ సపోజ్ 2 to 4లో నేను చెప్పే ఆర్టిస్ట్కి 4 scenes ఉన్నాయి అనుకుందాం. ఈ 4 scenesలో ఒక ఏడుపు సీన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను మదర్ రోల్స్ ఎక్కువ చెప్తున్నాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అదే తీసుకుంటే KGF మదర్ తీసుకోండి, లేదా నేను ఇప్పుడు రీసెంట్గా చావా మూవీలో పనిచేశాను. చావా మూవీ ఇస్ బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మూవీ విచ్ ఇస్ ప్లేడ్ ఇన్ నౌ ఆల్సో ప్లేయింగ్ ఇన్ బాలీవుడ్. అండ్ ఇక్కడ కూడా దాన్ని తెలుగులో స్ట్రైట్గా రిలీజ్ చేస్తున్నారు. అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పాను. ఆ మనిషి విలన్, కానీ విలనీ ఉండదు తనలో. నా వాయిస్ ఏమో సో మెలడీ అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, సౌండ్స్ గుడ్, స్వీట్గా వినిపిస్తూ ఉంటుంది. విలనీ చెప్పాలి, ఎలా చెప్పాను? సో ఆ సినిమాలో ఆమె నా కొడుకే రాజు అవ్వాలి, వాడెవడో రాజు అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా,
సరే కానివ్వండి, వాడెలాగూ రాజు అవ్వడం కష్టం, రాజు అయ్యేది నా కొడుకే అలా చెప్తుంది. ఆమె నవ్వుతూ ఉంటుంది. మీరు సీన్లో చూస్తే సో బ్యూటిఫుల్గా ఉంటుంది. సచ్ ఏ లవ్లీ స్మైల్ ఆన్ హర్ ఫేస్. అంత బ్యూటిఫుల్గా ఉండి చక్కటి నవ్వుతో విలనీ ప్రదర్శిస్తుంది. కరెక్ట్. ఇట్స్ ఎ టఫ్ జాబ్ ఫర్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కష్టమే, కానీ వాళ్ళు ఏంటంటే చాలా ప్యాషనేట్గా ఉంటారు. డబ్బింగ్ ఆర్టిస్టు అంత యాక్టింగ్ని మనసులోకి తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెక్స్ట్ నేను అదే చెప్పబోతున్నా. మీరు డబ్బింగ్ చెప్తూ యు ఆల్సో యాక్ట్ చేయాలి. మనము బాడీ లాంగ్వేజ్ ఇచ్చినా ఇవ్వకున్నా, బాడీ లాంగ్వేజ్ ఇవ్వకపోతే వాయిస్ రాదు కదా, కొంచెం మూమెంట్ మనకు తెలియకుండానే అరుస్తాము. ఏదైనా విసురుతున్న సందర్భంలో చేయి కూడా విసురుతాం ఇలా అనమాట. రే అది అందుకోరా అని అక్కడ డైలాగ్ వచ్చింది అనుకోండి, రే నిన్నే అటెళ్లకు పడిపోతావు అని ఉందనుకోండి, మనకు తెలియకుండా ఇలా చేయొచ్చేస్తుంది. అంటే మనం ఇన్వాల్వ్ అయిపోతాం అందులో. నేను ఏదైనా ఒక మోర్ దాన్ ఒకటికి మించి 2-3 క్రైయింగ్ సీన్స్ ఉన్నాయంటే నిజంగానే ఏడ్ చేస్తాను. అవునా? ఇప్పుడు మీరు నన్ను అడిగినా కూడా ఏడ్ చేస్తాను. నేను అడుగుదామని నిజంగా అడుగుంటే నన్ను మిమ్మల్ని ఏడిపించాలని కాదు, అసలు ఏడ్చే సీన్లకి డబ్బింగ్ ఎలా చెప్తారు? చాలా అంటే మనం అనుకుంటాం ఏదన్నా ట్రై చేయగలరా మీరు నిజంగా బాధపడకుండా? డెఫినెట్ గా చేస్తాను, బట్ లాస్ట్ లో చెప్తాను మీరేమనుకోపోతే, ఎందుకంటే మన ఈ షో డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సరే చెప్తాను, ఎమోషన్ చెప్తాను, నవరసాలని ట్రై చేద్దాం. ఎస్ ష్యూర్ గా. ఓకే, తప్పనిసరిగా. అయితే నేను సీరియల్స్ కూడా చాలా చెప్పానండి, ఇప్పుడు చెప్పట్లేదు. వెబ్ సిరీస్ అలాట్. నెట్ఫ్లిక్స్ ఇప్పుడు మనకి మేజర్ ప్లాట్ఫామ్స్గా ఉన్నటువంటి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, డిస్నీ హాట్స్టార్, వీటన్నిటిలో లీడింగ్ ప్రాజెక్ట్స్ చాలా చేశాను. అంటే మీరు అన్ని వందల వేల ప్రాజెక్ట్స్ చేసి మిమ్మల్ని క్వశ్చన్ అడగడం కష్టమేమో ఆన్సర్ చెప్పడం మీకు, బికాజ్ అన్నిట్లో ఒకటే ఫేవరెట్ చెప్పమంటే చెప్పడం కష్టం. కానీ కూడా మీకు మనసుకి హత్తుకుపోయి అలా నిలిచిపోయే, నా కెరియర్ లో నేను ఇది కదా చేశాను, అది కదా గ్రేట్ అని మీకు మీరు సభాష్ అని అనుకునే సినిమా కానీ, ప్రాజెక్ట్ కానీ, వెబ్ సిరీస్ కానీ, సీరియల్ కానీ, యాడ్ కానీ ఏంటది? అలాట్ ఉన్నాయండి. మీరు అన్నట్టు నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ నేను చేసిన ప్రతి వర్క్ని కూడా చాలా ప్రేమిస్తాను. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు నాకు చాలా బాగా నచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే సెక్స్ వర్సెస్ లైఫ్ అని నెట్ఫ్లిక్స్లో ఒక ప్రాజెక్ట్ ఉంది. అది నెట్ఫ్లిక్స్ ఓన్ సిరీస్. అది దాన్ని తెలుగులో డబ్ చేశారు. అందులో బిల్లీ అనే క్యారెక్టర్ లీడ్ హీరోయిన్. 2 seasons ఉంది. అది సెక్స్ వర్సెస్ లైఫ్. అంటే ఒక విమెన్ లైఫ్లో సెక్స్కున్న ఇంపార్టెన్స్ అండ్ వాట్ షీ ఫీల్స్, వాట్ షీ హ్యావింగ్ రియల్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్లీ అనే దానికి అది అనమాట. అది నాకు వర్క్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా చాలా ఛాలెంజింగ్ జాబ్. నెట్ఫ్లిక్స్ నుంచి నేను ఆ వర్క్ టేకప్ చేసిన సౌండ్ అండ్ విజన్ కంపెనీ నుంచి నాకు చాలా మంచి మెచ్చుకోలు వచ్చింది దానికి. అద్భుతం. అండ్ చాలా గ్రేట్ పేమెంట్ కూడా తీసుకున్నాను నేను దానికి. పేమెంట్ కంటే కూడా చాలా మంచి. మీకు ఎప్పుడైనా కుదిరితే చూడండి, తప్పకుండా. చూడగానే అరే అని అనిపిస్తుంది స్టార్టింగ్లో, కానీ ఇట్స్ ఎ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ లేడీ. ఆమె తన లైఫ్ అంతటిలో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది తన ఫ్యామిలీ లైఫ్కి, తను ఏం ఫీల్ అయింది. మనకి ఒక్కొక్కసారి మన ఎమోషన్స్ని డామినేట్ చేసి కొన్ని సందర్భాల్లో వేరే వైపు జర్నీ చేయమని మన మనసు ఏదైనా ట్రైన్ చేయొచ్చు, కానీ ఇంకో పక్క మంచి చేయమని, ఇది కాదు నీ జాబ్ ఇది అని చెప్పే ఇంకొక రకమైన ఒక బుద్ధి, ఒక మనసు మనల్ని గైడ్ చేస్తూ నడిపిస్తూ ఉంటాయి. తప్పు చేయమని ఒక పక్క, వద్దు మంచిగా ఉండమని ఒక పక్క, నీకు నీ కుటుంబమే ముఖ్యమని, ఇలా రకరకాల ఎమోషన్స్ మనం నడిపిస్తున్న తరుణంలో మంచికి మనం నిలబడతాం కదా, అలాంటి క్యారెక్టర్ అనమాట. అది సూపర్. ఇప్పటి వరకు ఇంటర్వ్యూ తర్వాత ఇది తెలుసుకొని సినిమా చూసే వాళ్ళు, అంటే చూడకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సిరీస్ అండి నెట్ఫ్లిక్స్ తప్పకుండా వాచ్ చేయండి. నేనైతే లైఫ్ బిల్లీ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ కి మీరు చేసినప్పుడు చాలా కష్టపడ్డారు అమల గారు? ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కష్టపడ్డాను. అండ్ మీర్జాపూర్ చాలా ఫేమస్ అయింది వెబ్ సిరీస్. అందులో కూడా మాధురి యాదవ్ గుప్తా అని సీఎం క్యారెక్టర్. అండ్ ఈవెన్ టైగర్ అనే మూవీలో సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో సిమ్రన్ గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ సిమ్రన్, మన ఒకప్పటి హీరోయిన్, ఆవిడికి చెప్పాను. అండ్ దెన్ ఇప్పుడు ఒక ఆఫీసర్ అని ఒక మూవీ వస్తుంది, ఆ మూవీలో ప్రియమణి గారికి చెప్పాను. సచ్ ఏ ఫ్యామిలీ లేడీ తను, కానీ భర్తని మంచి దారిలో నడిపించే ఒక విమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట, అది చెప్పాను. అండ్ ఈవెన్ నదానియాన్ అని ఒక హిందీ ఫిల్మ్, జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్, శ్రీదేవి గారి సెకండ్ డాటర్ హీరోయిన్, ఆమె మదర్కి చెప్పాను. యునో నేను చాలా హ్యాపీగా, అంటే టఫ్గా అనేదానికంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మన టాలెంట్ ని చూపించడానికి వచ్చే అవకాశం, అది కూడా నేను ఎలా ఫీల్ అవుతానంటే,
తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఈ సినిమాలన్నీ తెలుగులోకి డబ్ చేస్తున్నప్పుడు చాలా మందికి ఇప్పుడు వస్తున్న నవేడేస్ ఒక కేజీఎఫ్ ముందు కొంచెం ముందు నుంచి హీరోయిన్లు అందరికీ నేనే మదర్ని. నేను మదర్ రోల్ అంటే నేను హీరోయిన్స్కి చెప్పే టైంలో నేను ఎంట్రీ ఇవ్వలేదు. అప్పుడు నేను అకాడమిషియన్గా ఉన్నాను, ఇండస్ట్రీకి రాలేదు. సో నేను ఏజ్ ఆఫ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ విల్ ఆల్సో మ్యాచ్ అండి. వాయిస్ లో డిఫరెన్స్ వస్తుంది. వాయిస్ లో డిఫరెన్స్, మైక్ కెన్ క్యాచ్ ఎనీథింగ్. నిజమా? ఎస్, నిజమా? అవునా? నిజమా? నిజమా? అంటే నేను మరి సినిమాకి ఏజ్ తో సంబంధం లేకుండా సింగర్లు పాడుతూనే ఉంటారు కదా. పాట వేరండి, మాట కూడా వేరు. ఈవెన్ మనం చెప్పేయచ్చు, కానీ ఏంటంటే కొంచెం స్ట్రెయిన్ అవుతాం. చిన్నగా చెప్పాలంటే కొంచెం స్ట్రెయిన్ అవుతాం. చిన్నపిల్లలాగా ఇప్పుడు జానకమ్మ గారు ఉన్నారు, 6 years బేబీ దగ్గర మొదలుపెట్టి 60 years అవ్వ వరకు పాడగలరు ఆమె. అయితే తన ఏజ్ ఎక్కడో అక్కడ కంఫర్టబుల్ గా పాడతారు, మిగతా వాటి కోసం కొంచెం స్ట్రెయిన్ అవుతారు. రైట్? పాడకూడదని కాదు, కూడదని కాదు, మనం ట్రై చేయొచ్చు, దాన్ని సాధించవచ్చు, చేసేయచ్చు. అదేం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అది అసలు టాస్క్ కూడా కానే కాదు, సవాలే లేదు. నేను కూడా పడతాను. 6 years దగ్గర మొదలుపెట్టి మీకు 60, నేను 6 to 66 years ఏజ్ గ్రూప్ వరకు డబ్బింగ్ కూడా చెప్పాను. ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ మై ప్రీవియస్ ఇంటర్వ్యూస్ జాతిరత్నాలు మూవీ 6 ఏళ్ల పాప హీరోయిన్ చిన్నప్పుడు దగ్గర మొదలుపెట్టి హీరోయిన్ నానమ్మ వరకు నేనే చెప్పాను. ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ ఆర్టిస్ట్ హూ వర్క్డ్ ఫర్ ద జాతిరత్నాలు మూవీ. అద్భుతం, అద్భుతం. అది చిన్న చిన్న హాక్సే గానీ గోల్డెన్ మెమరీస్ అన్నమాట. అంతే కదా. అసలు మీరు మీ వర్క్ గురించి చెప్తున్నప్పుడు మీ ఫేస్ లో వస్తున్న గ్లో చూస్తేనే అర్థమవుతుంది మీ వర్క్ ని మీరు ఎంత ప్రేమిస్తారు అని. అలాట్. నేను లెక్చరర్ గా ఉన్నప్పుడు కూడా ఈవెన్ దో సేమ్ మేబీ మైక్రోబయాలజీ పాఠాలు కూడా ఎంతలాగా చెప్పుండరేమో. నేను చెప్పాను అప్పుడు కూడా మైక్రోబయాలజీ ఇలాగే చెప్పాను. ఎందుకంటే ఐఎమ్ ఏ టాకెటివ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఐఎమ్ వెరీ మచ్ సబ్జెక్టివ్. In a progressive manner, definitely I can deliver whatever I want to say is in very clear manner. చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఏ ఫీల్డ్ లో ఉన్నానో ఆ ఫీల్డ్ కి న్యాయం చేశారు అంతవరకు చేయాలనుకుంటాను. చేశాను లేదు అనేది అఫ్ కోర్స్ అంటే మీరు చేశారు కాబట్టి సక్సెస్ఫుల్ గా ఇంకా మీ కెరియర్ గ్రాఫ్ అలా పైకి వెళ్తుంది, వెళ్ళాలని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. సో ఎప్పుడన్నా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటాయండి? అయ్యో అలాట్. అసలు యాక్చువల్లీ మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గ్రూప్ వర్క్స్ ఉండేవి. ఇప్పుడు అందరూ బిజీ ఆర్టిస్టులు అయిపోయి సింగిల్ గా పిలుస్తున్నారు. అందరం కలిస్తే ఒక పిక్నిక్ వాతావరణం. మా ఇన్ఛార్జెస్తో, మా డబ్బింగ్ డైరెక్టర్స్తో, టెక్నికల్ స్టాఫ్, సౌండ్ ఇంజనీర్స్తో, అండ్ ఈవెన్ కెమెరా పీపుల్ ఆల్సో, ఎవ్రీబడి అందరితో స్నేహంగా ఉంటాం. ఆ రోజంతా ఒక పండగ వాతావరణం. మళ్ళీ సినిమా ఏదైనా సరదాగా ఒకటి చెప్పండి. అసలు మీకు సినిమాలో వచ్చే అంటే మీకంటే ముందు మేము సినిమా చూస్తాం కదా, షూట్ అయిన పాట అంతా చూస్తాం. అందులో వచ్చే డైలాగులకి మేము కూడా డైలాగులు వేసుకుని నవ్వుకుంటాం. అంటే సమ్ టైమ్స్ డైరెక్టర్స్ కూడా ఫీల్ అయ్యే రేంజ్ లో వేసుకుంటాం. అలా చాలా బాగుంటుంది. చాలా ఎనర్జెటిక్ అండ్ హ్యాపీయెస్ట్ వాతావరణంలో వర్క్ చేస్తాం. మీరు ఇందాక కష్టం అని అడిగారు చూసారా, డబ్బింగ్ చెప్పడం అంటే వర్క్ చేయడం మాత్రమే. మనకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడమే, సక్సెస్ఫుల్ వేలో కంప్లీట్ చేయడం అనేది మాత్రమే కష్టం. అంతకు మించి ఏ ఆర్టిస్ట్కి, ఏ టెక్నీషియన్కి ఏ విధమైన కష్టం కలగదు. అసలు వాస్తవానికి మనం చేసే పని కష్టం అని అనుకుంటే ముందుకు వెళ్ళలేం. అండ్ ఇది చాలా హ్యాపీ అండి. నిలబడి మాట్లాడమంటున్నారు అంతే కదా, నాకైతే అసలు చాలా ఈజీ. కూర్చోబెట్టి మాట్లాడమంటారు, నిలబడి మాట్లాడమంటారు. అసలు ఈవెన్ నేను సింగిల్ ఎంత పేజ్ డైలాగ్ అయినా నేను అలా చెప్పేస్తాను చూడకుండా. నాకు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పేరుంది. ఒక నేను సీరియల్స్ అవి చెప్పినప్పుడు ఇంకా అసలు రన్ త్రూ అంతే, మీకు అలా స్క్రిప్ట్ చూసుకుంటూ రన్నింగ్ అలా వెళ్ళిపోయేది. చాలా సీరియల్స్ చెప్పున్నాను. ఈటీవీకి అన్ని రకాల ఛానల్స్ కి వర్క్ చేస్తాను. అంటే బేసికల్ గా ఇప్పుడు మీరు ఏమనాలంటే మీరు చేసిన ఛానళ్ల పేర్లు చెప్పకూడదు, ఏం మిగిలాయి అని తిరిగి మమ్మల్ని అడగాలి. ఇంకేం లేవు మిగిలి అన్నది వర్క్ చేసాం. మై ఫస్ట్ జాబ్ ఇన్ మా టీవీ ఈజ్ ప్రోగ్రామ్ ప్రెజెంటర్. దిస్ ప్రోగ్రామ్ ఈస్ బ్రాట్ టు యూ బై అన్నపూర్ణ టీ, టాటా సాల్ట్, అట్లా సమ్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ చెప్తూ ప్రోగ్రామ్ ప్రెజెంటేషన్ వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. అండ్ ఈవెన్ ఎయిర్టెల్ అండ్ ఆల్ మొబైల్ నెట్వర్క్స్కి వాయిస్ యాక్టర్గా వర్క్ చేశాను. ఈ పాటని మీరు డైలెట్యూన్గా కాపీ చేసుకోవడానికి 0ని ప్రెస్ చేయండి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాగుంటుంది కదా, ఇందులో ఈ పాట మీరు వినాలనుకుంటున్నారా, మళ్ళీ వినాలనుకుంటున్నారా, కాలీ ట్యూన్గా సెట్ చేసుకోండి, మరి ఇంకెందుకు ఆలస్యం, కమ్ ఆన్ అని చెప్పి ఇలాంటివన్నీ ఎంత స్వీట్ ఉంది. సడన్ గా నేను కాలీ ట్యూన్ వింటున్నానా అనిపించింది నాకు. ఆ జాబ్ నేను 11 years చేశాను యాజ్ ఎ ఫ్రీలాన్సర్. లాట్ ఆఫ్ కమర్షియల్ యాడ్స్, థియేట్రికల్ యాడ్స్ కూడా. ఇండస్ట్రీలోకి మీరు వచ్చిన తర్వాత వాట్ డిడ్ లైఫ్ టీచ్ యూ అమల గారు? ఎవ్రీడే నేను ఎవరిని కలిశాను, ఏం నేర్చుకున్నాను అనేదే తప్ప నాకు బిగ్గెస్ట్ లెసన్స్ ఏం లేవండి. నేనే చాలా మందికి లెసన్స్ చెప్పాను టీచింగ్గా.
సో నేను నేర్చుకున్నదంటూ ఉందంటే చాలామంది రకరకాల వ్యక్తుల్ని కలిశాను, వాళ్ళ అనుభవాలు లేదా వాళ్ళతో నేను గడిపిన హ్యాపీ మూమెంట్స్ ఆర్ వాళ్ళు ఏమైనా షేర్ చేస్తారు. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీకు అంతేనండి, అంతే. నథింగ్ లైక్ దట్. నాకు గుర్తు పెట్టుకోగలిగిన కష్టతరమైన సీన్స్ అంటూ ఏమి లేవండి. ఐఎమ్ ఏ హ్యాపీ సోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను దేన్ని ఎక్కువ ఐ వోంట్ టేక్ ఎనీథింగ్ సో మచ్ సీరియస్లీ, తీసుకోను అసలు. ఎందుకంటే నేను ఒక బుక్లో చదివాను, సమస్య వయసు ఖచ్చితంగా మన వయసు కంటే చాలా చిన్నది. అంటే ఇవాళ వచ్చిన సమస్య రేపు ఉండదు, దాని వయసు చాలా చిన్నది, ఒక రోజు కూడా ఉండదు. ఇవాళ వచ్చింది రేపు ఉండదు, రేపు వచ్చింది ఎల్లుండి ఉండదు. సో దాని గురించి మనం ఎందుకు బాధపడాలి? మన లైఫ్ స్పాన్ మాత్రం డెఫినెట్గా అబౌవ్ 90 ఇస్తాడు, హ్యాపీయెస్ట్ లైఫ్ అయితే దేవుడు, మనం కాపాడుకుంటే. ఆయన మనకి 100 ఏళ్ళు ఇచ్చాడు, మనమే చిన్న చిన్న తప్పులు చేసి దాన్ని కుదించుకుంటూ వస్తున్నాం. సో యాజ్ ఇట్ ఈస్గా హ్యాపీ సోల్గా మంచిగా జీవిస్తూ మంచిని పంచుతూ హ్యాపీగా ఉంటే గనక గుడ్ లైఫ్ స్పాన్ అనేది, గుడ్ హెల్తీ లైఫ్ అనేది మనం లీడ్ చేయడం అనేది చాలా ఈజీ టాస్క్ అని నేను చాలా కరెక్ట్గా చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ కెరియర్లో మీరైతే ఇప్పుడు ఒక పొజిషన్కి రీచ్ అయ్యారు, మీరు ఒక అకాడమిషియన్గా వచ్చారు, వివ్ బిన్ సీయింగ్ యువర్ జర్నీ. ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి దారులు ఎలా ఉన్నాయి, లేకపోతే ఎవరిని కలవాలి, మోసపోకుండా ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, ఆ డీటెయిల్స్, ఆ మార్గం ఒకసారి చెప్పండి. డెఫినెట్లీ చెప్తాను. టేక్ ఇట్ ఇన్ ఎ సీరియస్ వే. ఎందుకంటే దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇందులో అసలు సందేహించాల్సిన పాయింట్ అంటూ ఒక్కటి కూడా లేదండి. చక్కటి రాజమార్గం వేస్తుంది సినిమా ఇండస్ట్రీలో. మీరు ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలన్నా, ఏ క్రాఫ్ట్ ద్వారా వర్క్ చేయాలన్నా కూడా రాజమార్గమే ఉంది. ప్రతి దానికి ఒక యూనియన్ ఉంది. అయితే అందులో మినిమం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. సినిమాలో ఇప్పుడు ఫర్ సపోజ్ మాలో మెంబర్షిప్ తీసుకోవాలనుకోండి, ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఉండాలని, యాక్టింగ్ మీద ఇంత ఆసక్తి కలిగిన వారై ఉండాలని. డబ్బింగ్ చెప్పడానికి యాక్టింగ్ కూడా చేయాలా? లేదు. అలాగా ఒక్కొక్క క్రాఫ్ట్లో కొన్ని విద్యార్హతలు, దాంతోపాటు కనీస అర్హతలని కొన్ని పెడతారు. వాటికి మనం క్వాలిఫైడ్గా ఉంటే డెఫినెట్గా ఆ ఫీల్డ్స్లో మనం ఎంట్రీ అవ్వచ్చు. మనం అమౌంట్ కట్టి మెంబర్షిప్ తీసుకుని అప్రోచ్ అవ్వచ్చు. మోసాలు, మోసపోవడాలు, మోసం చేయడాలు ఇవి మాత్రం ఎవరిని బట్టే ఉంటాయండి, మనిషిని బట్టే, మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ కరెక్ట్ వే, నో వన్ కెన్ చీట్ యూ, నో వన్ కెన్ ట్రాప్ యూ. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. ఇప్పుడు మీరు కాస్త కూస్త చదువుకునే కదా వస్తారు, అమ్మా నాన్న కూడా మంచి చెడ్డే చెప్పే కదా పంపిస్తారు. ఇది తప్పు, ఇది రైటు అనేది మనం కరెక్ట్గా వేరియేషన్ చూడగలం. అలా చూసినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నీకు ఏదైనా రాంగ్ వేలో నేను ఏదైనా గైడ్ చేసినప్పుడు యూ కెన్ ఈజీలీ ఎగ్జామిన్ ద పీపుల్, యూ కెన్ ఈజీలీ టేక్ రైట్ డెసిషన్ ఎట్ ద రైట్ టైం. తీసుకోగలరు మీరు, రైట్? అబ్సల్యూట్లీ. ఇది కాకపోతే మనం జీవించడానికో ఎదగడానికో ఇది మాత్రమే మార్గం కాదు. సినిమా రంగం అనేది కలర్ఫుల్గా అందరి కంటికి కనిపిస్తుంది అంతే. ఎన్ని రంగులున్నా, ఎన్ని హంగులున్నా ఈ 24 క్రాఫ్ట్స్ కొంచెం సో మచ్ అట్రాక్టివ్ దాన్ అదర్ ఫీల్డ్స్ కంటే అట్రాక్టివ్ మేనర్లో కనిపిస్తుంది కాబట్టి చప్పును ఒక మాట అనేస్తారు. కానీ అది మాత్రం లేదండి. ఇక్కడ కష్టజీవులు ఉన్నారు, శ్రమజీవులు ఉన్నారు, దీన్నే ప్రాణంగా చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, దీని మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. యూనియన్స్ ద్వారా ఎంటర్ అయితే సేఫ్ అని చెప్తున్నారు. యూనియన్స్ ద్వారా ఎంటర్ అవ్వడం అనేది సేఫెస్ట్ పాయింట్. ఎవరు పడితే వాళ్ళ మధ్యలో వచ్చిన బ్రోకర్స్ని నమ్మడం అనేది చేయకూడదు. అలాగే అవకాశం ఇస్తాము అనగానే ఎవరు వెంట పడితే అలా నమ్మి వెళ్ళిపోకూడదు. అదొకటి. అమ్మాయిలు అయితే విలువైంది కోల్పోతారు, అబ్బాయిలు అయితే డబ్బు కోల్పోతారు. ఈ రెండు మనకి తెలిసే జరుగుతాయి కాబట్టి అలా జరగటానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే అంతే. నో అనడం, ఎస్ అనడం అనేది నీ దగ్గరే ఉంది. దేనికి నో అనాలో ఎస్ అనాలో మనకు తెలుసు కదండి. అదొక్కటి చేస్తే సరిపోతుంది. డెఫినెట్గా అదే నిన్ను ఒక మంచి రాజమార్గంలో మీరు వెళ్ళాలనుకున్న దానికి తీసుకెళ్తుంది. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహానటి సినిమాలో సావిత్రి గారు అంతటి అందగత్తె, అంతటి టాలెంటెడ్ పర్సన్, ఏకబిగిన ఒక ఎంత అనర్గళంగా మాట్లాడగలిగి ఎంత డైలాగ్ అయినా చెప్పగలిగిన ఆమె, ఎన్నో నాటకాలు వేసిన తదుపరి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మహానటి. ఆమె కూడా ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాతే ఎంట్రీ ఇచ్చారు. వన్స్ చూసిన తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. సో ఇన్ ద సేమ్ మేనర్ ఏదైనా సరే ఫస్ట్లో హర్డిల్స్ అనేవి ఉంటుంది. బట్ మనకి విషయం తెలిసే కొద్దీ కొంచెంగా ముందుకెళ్తాం. బట్ మోసపోవడం ఈ సినిమా ఇండస్ట్రీ ఇలాగా అని ఒక స్టాంప్ వేయడం మాత్రం కరెక్ట్ కాదంటాను. గాట్ ఇట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని క్రాఫ్ట్స్లోకి వచ్చినట్లుగా డబ్బింగ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ వాయిస్ కల్చర్స్ చేయడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి.
అండ్ ఈవెన్ ఏ సినిమాకి గేమ్ చేంజర్ చెప్పారు అట్లాగా? మూవీలో చేశారు అలా. అవునా? గేమ్ చేంజర్ మూవీలో చేశారు. నేను అవునా అన్నప్పుడల్లా మీకు అవునా నిజం అని గుర్తొస్తుంది కదా. మీది చాలా మంచి ఫేమస్ డైలాగ్ అది. అది గేమ్ చేంజర్. అండ్ రీసెంట్లీ వస్తున్న చాలా సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించారు. ఓకే, అయితే మీరు అక్కడ దొరికేస్తుందండి ఆ వాయిస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు లాంగ్ రన్లో మేనేజ్ చేయడం కష్టం. ఒక ప్రాణం పోసే సీన్ ఉందనుకోండి, మీకు ప్రతి ఒక్కటి ఒకటే ల్యాండింగ్ వస్తుంది, ఒకే ల్యాండింగ్ వస్తుంది. మీరు నాది ఒక సెంటెన్స్ కాపీ చేసి పేస్ట్ చేస్తే మీకు అన్ని సెంటెన్సెస్ అవే వస్తాయి. కంప్యూటర్ సిస్టమ్ ఈవెన్ ఇప్పుడు మన సిస్టంలో మనం ఏం కాపీ పేస్ట్ చేస్తామో సేమ్ మేనర్లో కాపీ పేస్ట్ అయిపోతాయి అంతే. మీకు డైలాగ్కి ఎమోషన్కి మీరు మార్చలేరు కదా. కరెక్ట్. అంటే రోబోటిక్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, రోబోటిక్గా ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ హ్యూమన్ బీయింగ్స్ యాక్ట్ చేసిన దానికి యానిమేటెడ్ ఫిల్మ్కి ఉన్నంత తేడా ఉంటుంది. అది జడ్జ్ చేయగలగడం అంటే చాలా మంది నోటీస్ చేయలేకపోవచ్చు స్టార్టింగ్ లో, బట్ ముందుకు వెళ్లే కొద్దీ అర్థమైపోతుంది. ఏదో చిన్న చిన్న అంటే మేనేజ్ చేయొచ్చు కానీ లాంగ్ రన్ లో తెలిసిపోతుంది అంటారు. ఆవకాయ అన్నానికి, ముద్దపప్పు ఆవకాయ అన్నానికి పిజ్జా బర్గర్లకి ఉన్నంత తేడా ఉంది. అబ్బా బాబోయ్, అమ్మా ఇంతకన్నా ఇంకా క్లియర్ గా ఎవరో చెప్పలేరు. మీకు ఏమి ఇష్టం అని అడిగితే మన తెలుగు పీపుల్ ని ఏం చెప్తారండి? ఆవకాయ, ముద్దపప్పు, వేడి అన్నంలో ఆవకాయ, పచ్చి పులుసు, చక్కగా ఇవన్నీ చెప్తారు. వీటికి ఉన్న రుచి మనం తింటూ వెంటబడుతున్న ఇప్పుడు నవేడేస్ ఈ కైండ్ ఆఫ్ దానికి లేదు కదండి. ఈవెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా న్యూట్రిషన్ని బ్యారియర్గా చేసుకుని మాట్లాడుతున్నా కూడా మనకి దేనికి సాటి లేదు. ఇప్పుడు అక్కడున్న పీపుల్ అంతా ఊర్లలో ఎండలో పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఎవ్రీవన్ 6 ప్యాక్తో ఉన్నట్టు ఉంటారు. మరి ఇక్కడ మనం ఈ ఫుడ్ అంతా తినేసి జిమ్లకి, ఫిట్నెస్ సెంటర్స్కి ఎందుకు వెళ్తున్నాం అంటే మనం తెచ్చిపెట్టుకున్న పాశ్చాత్య దేశపు కల్చర్ని తెచ్చిపెట్టుకుని మనల్ని మనం పాడు చేసుకుని మళ్ళీ షేప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మనల్ని మనం ఓన్గా స్కల్ప్టింగ్ చేసుకోవడానికి మళ్ళీ ట్రై చేస్తున్నాం కష్టపడి. భగవంతుడు బేసిక్గా మనకేమిచ్చాడో దాన్ని పాడు చేసుకుని. కానీ ఊర్లో ఉన్నవాళ్ళు అదే గంజినీళ్ళు తాగి, అవే కారం ముద్దలు తిని, అవే పచ్చిపులుసు మెతుకులు తిని వాళ్ళని వాళ్ళు శరీర సౌష్ఠవంలో ఆరోగ్యంగా ఉన్నారు. అవునా కదా? అందరూ ఒప్పుకోవాల్సిన నిజం అది. సో అంటే మన బేసిక్స్ ఎప్పటికీ కూడా మారవండి. అలాగే అసలు మీ గొంతుకి అలసట అనేది ఏమైనా వస్తుందా? రాదు. అసలు ఎప్పుడన్నా నాకు గొంతి వాళ్ళ బాగాలేదు, కొంచెం నన్ను మాట్లాడించద్దు అని అంటే ఆ రోజు ఇంట్లో పండగ చేసేసుకుంటారేమో, ప్రశాంతంగా ఉంటుందేమో ఇల్లంతా. ఛాన్సే లేదండి. అంటే యాక్చువల్గా మా వారు అంటుంటారు, ఎప్పుడు ఆపేస్తావో చెప్పవా అని. కానీ నిజంగా మీరు మాట్లాడడం ఆపేస్తే ఏం తోచదేమో, ఎవరికి మోసపోయినట్లు అయిపోతుందేమో. కొంచెం మేము ఎప్పుడైనా చిన్నగా గిల్లి కజ్జల్ లాంటివి ఏమన్నా వస్తే నిజంగా ట్రై చేస్తాను నేను సైలెంట్ గా మాట్లాడకుండా ఉండడానికి. కొంచెం ఎక్కువసేపు ట్రై చేస్తే బాగాలేదు మాట్లాడేవా అంటారు. ఏం బాగాలేదు ఇంటి వాతావరణం, నేను మాట్లాడితే పండగలా ఉంటది అంటారు, నువ్వు లేకపోతే దండగలా ఉంది ఇల్లు అంటారు. నిజమే, కరెక్ట్ గా చెప్పారు ఆయన. మా పాప కూడా 100 మెంబర్స్ ని ఫీల్ అయినట్టు ఉంటది మమ్మీ అని చెప్తుంది. సో మీరు నాకు తెలుసు ఎంత బాగా పాడతారో. ఒకసారి ఆడియన్స్ కి కూడా మీ డబ్బింగ్ స్కిల్స్ ని నెక్స్ట్ చెప్తాను. మీరు ఆల్రెడీ తర్వాత మాట్లాడదాం లాస్ట్ లో అన్నారు కాబట్టి ఏదన్నా ఒక మంచి పాట, మీలో ఉన్న ఈ సింగింగ్ టాలెంట్ ని కూడా ఇంటర్వ్యూ ద్వారా 10 మందికి చూపించాలి అన్నది నా తాపత్రయం. సో ఇఫ్ యు అలౌ తప్పనిసరిగా పాడతాను. అయితే చిన్న మెడ్లీ లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని. మీరు అడిగిన నవరసల్ లాంటిది నా పాటల్లో చెప్తాను. ఓకేనండి? మాటల్లో ఎక్స్ప్రెషన్ కాదు కానీ పాటల్లో ఇస్తాను. నేను అసలు నిజం చెప్పాలంటే సింగర్ అవుదామని వచ్చాను ఇండస్ట్రీకి. మీరు అడిగినట్టు ఆ క్రాఫ్ట్లోకి ఎలా వెళ్ళాలో తెలియక సంగీతం నేర్చుకోలేదు. అదేమన్నా డ్రాబ్యాక్ అవుతుందేమో, సంగీతం నేర్చుకోకుండా పాటల్లోకి ధైర్యంగా ఎలా వెళ్ళిపోగలం అని ఆలోచించి అటు వెళ్ళాల. ఈలోపు డబ్బింగ్ చాలా గాఢంగా ప్రేమించి వరించేసింది నన్ను, ఇంకా వెళ్ళడానికి అవకాశం లేదు. సో సరస్వతి మాత శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సమాత్పాత్
భగవతి నిశేష జాడ్యాపహ. హ్యాపీ డేస్లో పాడుతుంది కదా అమ్మాయి. అసలు హ్యాపీ డేస్ దాకా వెళ్ళారు మీరు. KGRL లో మన ప్రేయర్ ఇది. నాకు హ్యాపీ డేస్ బాగా గుర్తుంది. ఆ అమ్మాయి, ఈ పాట పాడిన అమ్మాయి కూడా మా డబ్బింగ్ ఆర్టిస్టే. అండ్ దెన్ నాకు కీరవాణి గారు పాడినటువంటి శ్రీరాఘవం అది కూడా చాలా ఇష్టం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామదాసులో MM కీరవాణి గారు పాడతారు ఇది. అండ్ మా పాటల విషయానికి వస్తే నేను జానకి గారి పాటలు ఎక్కువ ఇష్టపడతాను. అండ్ P. సుశీల గారు ఆ ఓల్డ్ ఎడిషన్స్ అన్నీ కూడా చాలా రేడియోలో పనిచేయడం వల్ల ఎందుకో కొంచెం ఇష్టం ఉంది వాటి మీద. ముందు తెలిసిన ప్రభు అని నేను మా వారు పరిచయమైన కొత్తలో పాడేదాన్ని అనమాట. ముందు తెలిసిన ప్రభు ఈ మందిరమిటులుంచేనా మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసిన ప్రభు. అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే సుందరమందారకుంద సుమదళములు పరువన దారి పొడవున తడిసిన పారిజాత మూలపై నీ అడుగుల గురుతులే నిలిచిన చాలును. ఎంత బాగుందో అసలు, ఎంత అసలు చాలా కదా. ఆయన వస్తున్నప్పుడు కొంచెం తెలుసుంటే నేను ఇదంతా సిద్ధం చేసేదాన్ని కదా అన్నాను. ఈ పాటలన్నీ నేను KGR కాలేజ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నవే. నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక ఏం ప్రాక్టీస్ చేయలే. అండ్ చాలా రెగ్యులర్గా జానకమ్మ గారి పాట పాడతాను. శ్రీవారికి ప్రేమలేఖ ఎంతో ఇష్టమైన పాట. మా వాళ్ళందరూ ఇంకా ఆపే వద్దు బాబోయ్ అంత ఇష్టం నాకు జానకమ్మ అంటే. అండ్ ఆ పర్టికులర్గా ఆ సాంగ్ శ్రీవారికి ప్రేమలేఖలో లేఖ పాట. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీచరణాంబోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. ఇలా జానకమ్మ గారి పాట అసలు ఇర్రగా తీసేశారు అంతే ఈ పాట. అది జానకమ్మ గారి పాట. వాణి జయరామ్ గారు పాడిన ఒక పాట నేను కాలేజ్లో ఇంటర్ కాలేజియేట్ యూత్ ఫెస్టివల్స్లో NSS లెవెల్లో పాడినప్పుడు స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. ఆంధ్ర యూనివర్సిటీలో పాడాను. ఆ పాట పాడినప్పుడే మా వారు నన్ను చూశారు. అప్పుడు నేను లంగావణిలో సో మీరు లవ్ మ్యారేజ్ అన్నమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇంకా అక్కడే మా వారు నాకు పరిచయం. ఆ పాట ఇది. పయనించు నీలి మేఘం
పాడింది వానరాగం పయనించు నీలి మేఘం పాడింది వానరాగం పచ్చని చేలలో విచ్చిన పూలలో పచ్చని చేలలో విచ్చిన పూలలో మెరిసింది ప్రేమని మురిసింది ఆమని మెరిసింది ప్రేమని మురిసింది ఆమని పయనించు నీలి మేఘం పాడింది వానరాగం. సూపర్, అసలు ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఎంతమంది సింగర్స్ ఉంటే అందరి పాటలు ప్రాక్టీస్ చేసేదాన్ని నేను. ఇప్పుడు లీలా గారు, జిక్కి గారు వీళ్ళ పాటలు నెరజాణవులే వరవీణవులే చిలికించే తాళలో అలా అది కొంచెం వాయిస్ వేరియేషన్ మాడ్యులేషన్స్ అక్కడే వచ్చాయని నేను అనుకుంటాను. నేను చాలా రకాల పాటలు పాడేదాన్ని, ఎక్కువ మాస్ నంబర్స్ అట్లా. ఇప్పుడు ఈవిడున్నారు కదా, ఎవరు ఏమంటారు, ఎల్లారీశ్వరి గారు ఐటమ్ సాంగ్స్ అప్పట్లో మంచిగా గుడిలోన నా స్వామి, ఇది జానకి గారి వర్షన్. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు సేవకు వేళాయనే చెలియా, ఇది జానకి గారి వర్షన్. ఆవిడ వెంటనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ గుడి అన్న కన్నా సామి పాడతారు. ఇవన్నీ కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేసేదాన్ని నేను కేజీఆర్ కాలేజీలో. వాయిస్ లో ఇంత వర్సటాలిటీని తీసుకొచ్చిన మీకు అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న మాట చాలా 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 తక్కువ. నేను వెయిటింగ్ మీరు ఒక ఏదన్నా ఎమోషనల్ సీన్స్ ని సినిమాలో డైలాగ్స్ అన్నట్లుగా కాదు, జస్ట్ యునో ఎంజాయ్ యువర్ వాయిస్. నేను నిజంగానే సినిమా డైలాగ్ చెప్పలేను, మామూలుగా ఏదైనా చెప్తాను నేను. అంటే ఎలా చెప్తారంటే ఒక ఎమోషన్, ఒక కామెడీ, వెంటనే ఒక రౌద్రము, ఒక అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ని మీ వాయిస్ తో ఒకే స్ట్రెచ్ లో మీరు మాట్లాడాలి. అది ఛాలెంజ్. అలాగే ఛాలెంజెస్ ఏం తీసుకోలేను కానీ, బట్ మీరు అడిగిన ఎమోషన్స్ చెప్పడం అనేది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాకు ఈజీనే అంటే ఇన్నేళ్ల ఈ ఇండస్ట్రీ కెరియర్లో ఎక్స్పీరియన్స్లో కళామ తల్లి మాకు అన్నీ నేర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది ఎన్నో రకాల సినిమాలతో. సరదాగా తింగర్ బుచ్చి లాంటి వాయిసెస్ దగ్గర మొదలుపెట్టి విలని ఈ కైండ్ ఆఫ్ అక్కడ వరకు వేరియేషన్ ఉన్న వాయిసెస్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక డైలాగ్ అనుకుందాం, ఏదైనా మీకు నచ్చిన ఒక సీన్ చెప్పండి, దాన్ని నేను రిక్రియేట్ చేస్తాను. ఐ మీన్ మీకు ఫలానా అని గుర్తుగా ఉండేది. అత్తారింటికి దారేదిలో నదియా గారి డైలాగ్ తీసుకుందాం. నదియా గారి డైలాగు, ఆవిడ నదియా గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన సీన్ ఉంటుంది కదా, ఒంట్లో పట్టుదల తగ్గిందా మీ తాతకి, నన్ను తీసుకురమ్మన్నాడా, మీరు పిలవగానే రావడానికి నన్ను పసుపు కుంకాలతో పంపలేదు, రక్తంతో పంపించారు నా మొగుడిని. ఆ సీన్ అలా చెప్పిన తర్వాత, నువ్వు నా కళ్ళ ముందు తిరుగుతుంటే నేను నిన్ను గుర్తుపట్టలేను అనుకున్నావా, మీ నాన్న నేను కలిసే పెరిగాం, నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేసినప్పుడు వాడికి ఎంత కొడుకుండేవాడు, చాలా తెలివైనవాడు అని పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారు ఆవిడ. ఆ సీన్లో, నువ్వు వచ్చాక మా ఇంట్లో మంచి జరిగింది, శేఖర్కి గుండె నొప్పి వస్తే నువ్వు కాపాడావు, ప్రణవి గారు ఆమె కిడ్నాప్ అయితే నువ్వు కాపాడావు, అలాగే ఈరోజు హోటల్ ఇబ్బందుల్లో ఉంది, నువ్వు దాన్ని సేవ్ చేసావు. ఇవన్నీ మామూలుగా జరుగుంటే ఓకే, నువ్వే వీటిని క్రియేట్ చేసి వీటిని నువ్వే సాల్వ్ చేస్తే మాత్రం నా దగ్గర గన్ ఉంది, దానికి లైసెన్స్ ఉంది, కానీ నేను మీ తాతల గురి తప్పను అంటారు. అంటే అదే మళ్ళీ ఇది ఈవిడ ఎమోషన్, అంటే ఫ్యామిలీని మిస్ అయిన బాధ, ఆవిడ గెంటేశారన్న బాధతో పాటు నేను నిన్నేం మర్చిపోలేదురా అన్న సెన్స్లో చెప్తారా ఆయనకి. అలాగే మీ తాత కన్న కూతుర్ని కూడా గెంటేయగలడు, కానీ నేను కార్ డ్రైవర్ని కూడా తీసేయలేను, అందుకే నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు అని చెప్తారు ఆవిడ. కరెక్ట్ కదా. అంటే ఎమోషను ఒక ఈ వాయిస్ సరిత గారు చెప్పారు, చెన్నై సరిత గారు, ఒకప్పుడు హీరోయిన్ మనకి, పల్లవించవా నా గొంతులో, అద్భుతమైన సినిమా.
చాలా మంచి గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. నా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే, వాక్చాతుర్యం నాకు మామూలుగా బై బర్త్ మా నాన్నగారు ఇవన్నీ ఇచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీలో కళారంగంలో నేను ఒక వాయిస్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నానంటే అది సరిత గారి. ఆ తర్వాత ఇక్కడ లోకల్ ఇండస్ట్రీలో శిల్ప గారు సౌందర్యకి చాలా సినిమాలు చెప్పున్నారు. అండ్ మా లీడ్ క్యారెక్టర్స్ చెప్పిన ఆర్టిస్టులు అందరూ నాకు మార్గదర్శకులే, ఇన్స్పిరేషనే. అయితే నేను చిన్నప్పటి నుంచి విన్న వాయిస్ సరిత గారిదే. ఇప్పుడు మన విజయశాంతి, రాధ వీళ్ళందరికీ చెప్పింది ఆవిడే కదా. అండ్ చెన్నై రాధిక గారికి చెప్పే ఆర్టిస్ట్ ఒక ఆమె ఉంటారు కదా, చెన్నై మేడం, ఆవిడ కూడా నాకు కరెక్ట్గా నాకు స్ట్రైక్ అవ్వలేదు నేమో మేడం. ఆవిడ కూడా అద్భుతమైన వాయిస్, రాధిక గారే మాట్లాడుతున్నారని మనం అనుకుంటాం అలా. సో ఇవన్నీ నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. అదే అత్తారింటికి దారేదిలో సరదాగా చెప్పాలంటే సమంత డైలాగ్ చెప్పొచ్చు. నువ్వు అసలు నాకు నచ్చలేదు, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో మా ఇంట్లో నుంచి, నా ఒంట్లో నుంచి. ఇగో చూడు ఈ కళ్ళు ఎలా ఉన్నాయో, ఇవే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి అంటుంది కదా. ఇంతలో ప్రణీత సమంతని నీకేం కావాలి అంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్, ఓకే అంటుంది ఆమె. ఇన్నసెంట్గా, చాలా ఇన్నసెంట్గా ఓకే అంటుంది. అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, సమంతకి మ్యాచ్ అవుద్ది, ప్రణీతకి మ్యాచ్ అవుద్ది, ఈవెన్ నదియా గారికి కూడా మ్యాచ్ అవుద్ది. అక్కడ సిచ్యువేషన్ డిమాండ్స్, సిచ్యువేషన్కి తగ్గట్టు మన బాడీ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ వాయిస్ని కూడా ట్యూన్ చేసుకుంటాం. ఇదే వాయిస్ కొంచెం ఆర్ద్రతతో మార్ధవంగా చెప్పాలి. ఒక కొడుక్కి చెప్పినప్పుడు మన కేజీఎఫ్ డైలాగ్, కొడుకుతో చాలా ప్రేమగా మాట్లాడొద్దు కదా, నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం పెద్ద శ్రీమంతుడు వై చచ్చిపోవాలి అంటది. అది బాధ, ఏడుపు. తను చచ్చిపోతుంది, కొడుకు భవిష్యత్తు చూడలేకపోతుందని ఒక బాధ. కానీ డాక్టర్ బిడ్డ బతకడం చెప్పినప్పుడు ఏమంటుంది, హే వీడికేదో కాస్త నలతగా ఉందని నీ దగ్గరికి తీసుకొస్తే చచ్చిపోతాడని చెప్తున్నావా? వీడు చిరంజీవిలా బ్రతుకుతాడు, ఎందుకంటే వీడు కష్టజీవి, తన స్వయం కృషితో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగల సామర్థ్యం ఉన్నవాడు. అంటే వాడు చనిపోయే రోజున కూడా సమాధి వరకు కేవలం వాడి సొంత అడుగులే ఉంటాయి. అంటే వాడి పాడి మోసే హక్కు కూడా ఎవరికి దొరకదు, ఆ పని కూడా ఎవరికి దొరకదు అని చెప్తాను. హౌ గట్స్ లేడీ. సో సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ అక్కడ డిమాండ్ చేసింది కాబట్టి అని డాక్టర్తో మాట్లాడారు. డబ్బింగ్ ఈజీ అని ఇంకొకసారి ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళు నిలబెట్టేసి క్లాస్ వీకేస్తాను నేనే. అసలు ఇంత షార్ట్ పీరియడ్ లో ఎన్ని వేరియేషన్స్, ఎన్ని ఎమోషన్స్ తీసుకొచ్చారు. స్వరపీఠికకి కావాల్సినంత పని ఇస్తున్నారు మీరు. బట్ స్టిల్ అండి, అంటే నాకు అనిపించింది చెప్తున్నాను అమల గారు, మీలో ఒక వాయిస్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఇన్ ద సెన్స్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఒక సింగర్ ఉన్నారు. అన్నిటికంటే మించి ఏ పాత్రలోకైనా, అంటే అటు సింగర్గా అయినా ఇటు డబ్బింగ్ ఆర్టిస్ట్గా అయినా ఎలా అయినా సరే మీరు పరకాయ ప్రవేశం చేసేటటువంటి ఒక నటులు ఉన్నారు మీలో. మీలో ఉన్న ఒక ఆ కళామ తల్లి, ఆ సరస్వతికి నా పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. సో గ్లాడ్ టు హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాంప్లిమెంట్స్. కానీ విషయం ఏంటంటే ప్రతి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక నటులే అయ్యి తీరాలి, ఎందుకంటే మనం యాక్ట్ చేస్తేనే ఆ అవుట్పుట్ బయటకు వస్తుంది. అంతే. ఓకే, అండ్ దెన్ ఈవెన్ గాత్రం కూడా బాగుంటేనేగా మనం చెప్పగలుగుతాం. ప్రతి వాయిస్ కి పని మీలాగానే చెప్పిన అంతేగా అంటే మేమందరం అంతే కదండి, కానీ మీరు అంతేగా. అది ఒక మాడ్యులేషన్, ఒక మెలడీ యాడ్ అయిపోతుంది. నాకే తెలియదండి, నన్ను అందరూ కొంచెం విచిత్రంగా చూస్తారు, నాకే తెలియదు. బేసికలీ నా వాయిస్ ఇలాగే ఉంటుంది, మాట్లాడే తీరు కూడా. నా ఫ్రెండ్స్ కూడా ఏడిపిస్తారు నన్ను. వాళ్ళు మైక్ ముందుకు వచ్చాక మామూలుగానే ఉంటారు, బట్ నేను మైక్ ముందు నాకు అర్థమవుతుంది. అంటే మీకు ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు కాదు, రెండు కలిపేశారు మీరు హ్యాపీగా. అందుకనే ఇంత హ్యాపీగా ఉన్నారు. మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇంకా చాలా ఇప్పటిదాకా 1000 కోట్లే అయింది, ఇంకా 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 నంబర్ పెరిగిపోయి అది ఇంకెంతో ఇన్ఫినిట్ నంబర్ కి వెళ్ళాలి. ప్రతి సినిమా ఒక ఎవరో ఒకరి జీవిత కథ, అవునా కదండి? ఆ కథల్లో మనం ఎన్నో నేర్చుకుంటాం. మీరు నన్ను ఇందాక అడిగారు ఒక క్వశ్చన్, మీ లైఫ్ మీకు ఏం నా లైఫ్ నాకు ఏం నేర్పిందనే దానికంటే నేను చెప్పిన సినిమాల్లో నుంచి, నేను చెప్పిన పాఠాల్లో నుంచి చాలా నేర్చుకున్నాను. నా స్నేహితులు, నాకు పని ఇచ్చిన వాళ్ళు అందరూ, ఈ ప్రపంచం అంతా కూడా చాలా మంచిని ఇచ్చింది, చాలా నేర్చుకునే పాజిటివ్ దృక్పథంతో మీరు ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఉన్నతమైన శిఖరాలని అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ.